హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు మై ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే బుధవారం రోజు వ్లాగ్ అండి. బుధవారం రోజు మార్నింగ్ నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఈ దోశలు పోసేది అమ్మ దగ్గరికి వచ్చాను. మార్నింగ్ లేగానే మనం ఇంట్లో పని చేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసాను అనమాట. అంటే అమ్మ సండే వెళ్ళింది కదా, హెల్త్ బాగలేకుండా ఉండింది. మళ్ళీ రోజు ఫోన్ చేస్తూనే ఉంటాను, మళ్ళీ ఎలాగుంది ఏంటి అని ఒకసారి వెళ్ళి చూసి వస్తే బాగుంటుంది. దగ్గరే కదా, రోజు వెళ్దాం అనుకుంటాను, ఏదో ఒక పనిలో సరిపోతూ ఉన్నది. అందులోనే మళ్ళీ అమ్మ ఏంటంటే, అమ్మ కూడా నాలాగే అసలు ఎప్పుడు చాలా రోజుల నుంచి ఆమె కాటన్ చీరలే కట్టుకుంటా ఉంటుంది. ఆ చీరలకి గంజి పెట్టుకోవడానికి అవ్వలేదన్నమాట. చాలా చీరలు ఉన్నాయమ్మ, ఫోన్ చేసినప్పుడల్లా అంటూ ఉంటుంది. ఉన్నన్ని రోజులు కూడా అంటానే ఉండింది. ఒకరోజు అన్నీ ఇక్కడ గంజి పొడి తెచ్చుకొని పెట్టుకుందామమ్మా అని అనింది. నేనుండి గంజి పొడితో ఏమి వద్దులేమ్మా, మేమైతే మైదా పిండితోనే పెట్టుకుంటాము. అది నేను చెప్తాను, మా అమ్మకు కూడా తెలియదంట మైదా పిండితో గంజి పెట్టుకునేది. నాకు కూడా తెలీదు. నేను విజయనగరంలో ఉన్నానని చెప్పాను కదా, అక్కడ మా ఆడబడుచు పెట్టుకుంటూ ఉండేదన్నమాట. అక్కడ ఆమె దగ్గర చూసి నేనైతే నేర్చుకున్నాను అది. అప్పటి నుంచి నేను ఎప్పుడు మైదానే కాసుకొని చీరలకు గంజి పెట్టుకుంటూ ఉంటాను అనమాట. డైలీ యూజ్ చేసుకునేవి కానీ అన్నీ కూడా అలాగే చేసుకుంటాను. అది పెట్టిస్తూ ఉన్నాను. అవి నేను ఎట్లాగా పెట్టానా అనేది మీకు చూపెడుతున్నాను. దగ్గర ఇది ఒక 150 గ్రాముల మైదా పిండి ఉంటుంది. 150 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. 200కి తక్కువ, ఒక 150 గ్రాములకి ఎక్కువ. 1/4 కేజీ తెస్తే ఒక భాగం తీసి పెట్టాను అనమాట. 2 భాగాలలాగా వేశాను. ఆ ఉండలు లేకుండా అలాగ నీళ్ళల్లో కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద దబర్లోనే నీళ్లు కాస్తూ ఉన్నాము. ఈ వాటర్ ఏమంటే బాగా తెరిలేటట్టు కాయాలన్నమాట. మామూలుగా గంజి పొడి కాసుకుంటుంటారు, ఐడియా ఉండొచ్చు. కానీ నేను కూడా ఈ ప్రాసెస్ చెప్తూ ఉన్నాను. చాలా ఈజీగా, సింపుల్గా, తక్కువ ఖర్చుతోటే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు. మామూలుగా గంజి పొడి ప్యాకెట్ కొనుక్కొని మనం పెట్టుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అలాగా లేకుండా మనం చాలా సింపుల్గా అంత ఒక 10 రూపాయల్లోనే ఖర్చు అనమాట. ఇది ఇలాగా వేసేసి మనం అంత కలిపెట్టాలి, ఉండలు కట్టకుండా. ఇది నీళ్ళల్లో కలిపెట్టుకొని ఉన్నాం కదా, తెరిలేటప్పుడు వాటర్ బాగా తెరిలేటప్పుడు అందులో పోసి కలిపెట్టేయాలన్నమాట. ఉండలు కట్టకుండా కలిపెట్టాలి. మనము ఎంత ఉండలు కట్టకూడదు అనుకున్నా కూడా మైదా పిండి లైట్గా సన్న ఉండలు కొంచెం కడుతుంది. కానీ మనం ఇంకా జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట. పెద్ద పెద్ద ఉండలు లేకుండా మనం చేత్తో కలిపేటప్పుడే నీట్గా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ కూడా ఇలాగా అది పోసినాక మొత్తం ఒకసారి తెరలుతుంది కదా, కింద నుంచి పైకి తెరిలినప్పుడు ఆపేసుకోవాలి. బాగా కాలిపోతూ ఉంటుంది. కొంచెం చల్లారినాక పెట్టుకుంటే మనము పెట్టుకోగలము. అందుకని చల్లారి పెట్టామన్నమాట. తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. మా అమ్మ ఏమంటే దాన్ని 2 దబర్లలోకి డివైడ్ చేసింది, తొందరగా ఆరిపోద్దని. ఎందుకంటే నేను వచ్చిందే లేట్ అయిపోయింది అనమాట. అమ్మ దగ్గరికి వచ్చేసరికి 10:30, 11 అలాగైంది. ఇవి కాసి పెట్టి మళ్ళీ అవి ఆరేసరికి ఆమెకి లేట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి తొందరగా ఆరబెట్టాలని ఇంకోటి పెద్ద దబర్ తెచ్చి ఆ రెండిట్లో పోసిందనమాట. దీన్ని ఇప్పుడు మేము వడకట్టాము, ఒక బకెట్లోకి వడకట్టాము. అమ్మ దగ్గర మామూలుగా ఎవరి దగ్గరన్నా జల్లుగెంటు ఉంటే జల్లుగెంట్లో మనము వడగడతాం కదా, పెద్దది నీళ్లు తేరుబట్టేది ఉంటుంది చూడండి, పెద్దది జల్లు లాంటిది. అలాంటి దాంట్లో ఉంటే ఈజీగా అయిపోద్ది. అమ్మ దగ్గర అలాగా లేదు. అందుకని ఈ చీర కొంగునే ఉంటే బకెట్కి ఇలాగా పెట్టి అందులో పోసామన్నమాట. 2 దబర్లలో ఇందులో పోసి వడగట్టాము. మాకైతే ఎక్కువ ఉండలు రాలేదు. ఇలాగా ఉండలు తోటే మనము పిండేసామనుకోండి, అవి అక్కడక్కడ చీరలకు అంటుకోబోతాయి. చాలా ఏంటంటే అసహ్యంగా తయారవుతుంది అనమాట అది. అందుకని మనం ఇట్లాగా ఒకసారి తేరు పోసుకొని ఆ ఉండలు పడేసామనుకోండి, చాలా నీట్గా అయిపోతుంది. ఉన్న గంజి నీట్గా పట్టుద్ది, చీరలు కూడా నీట్గా ఉంటాయి. అక్కడక్కడ అతుక్కున్నట్టు, ఉండలు తగులుకున్నట్టు అట్లాగా లేకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట. అన్నంలో గింజ పోసేటప్పుడు కూడా చూడండి, మనము తేరు పట్టుకొని పోసుకుంటే అక్కడక్కడ అన్నం మెతుకులు అంటుకోకుండా ఉంటాయి. అలాగేనమాట, సేమ్ అవే. మేము ఇన్ని గంజి కాస్తే ఆ కొంచెమే వచ్చింది. ఎక్కువ ఉండలైతే నాకు కట్టలేదన్నమాట. కొంతమందికి పెద్ద పెద్ద ఉండలు కడతాయి, కొట్టినా కూడా ఆ విధంగా తేరు పోసేసుకొని వాటిని బాగా నీళ్ళల్లో ఇంకొకసారి మంచినీళ్ళు పోసి బాగా కడిగేసామంటే దాంట్లో ఉండే గంజి కూడా అంతా
దిగిపోద్ది అనమాట. అవి పడేసేసుకొని ఆ చీరను శుభ్రంగా కొంగు వరకు కడిగేసి పెట్టేసుకుంటే శుభ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫస్ట్ ఒక చీర అమ్మది కలర్ పోతుంది ఆ చీర, అందుకని ముందు ఆ చీరలో కొంచెం ఒక సగం ఏమంటాము ఆ మగ్గు నిండా వేసి అందులో పిండి వేస్తుంది అనమాట. అది మిగతా చీరలకన్నిటికీ రంగు పట్టకుండా ఉండడానికి. ఈ విధంగా మనం తేరు పోసి పక్కన పెట్టుకున్నాక మనం ఏం చేయాలంటే ఎన్ని చీరలు అయితే మనము గంజి పెట్టాలనుకుంటామో ఆ చీరలన్నీ ముందు తడిపి పెట్టుకోవాలన్నమాట. అలాగ పొడి పొడిగా ఉండే చీరలు గంజిలోనే వేస్తే అంత చీరంతా గంజి బాగా పట్టదు. అందుకని ముందు కొంచెం నీళ్ళల్లో తడిపేసి ఇప్పుడు మనము గంజి కలిపాం కదా, ఈ గంజిలో కూడా కొంచెం వాటర్ పోసి కలుపుకోవాలి. డైరెక్ట్ అదే గంజి అయితే ఎక్కువ అట్టలట్టలుగా అయిపోద్ది చీర. కొంచెం వాటర్ పోసి కలుపుకున్నాం అనుకోండి కొంచెం పలసంగా పట్టద్ది, మనకి కట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అంటే అదే అట్టలట్టలుగా ఉండిందనుకోండి అది కష్టం అవుతుంది కట్టుకోవడానికి. అమ్మేమంటే నాకు పలసంగా పెట్టేయాలమ్మ చాలు అనింది. ఇంకా నేను ఆ విధంగా అన్నీ రెడీ చేసి ఇచ్చినాను. అమ్మ నేను కలిసి గంజి పెట్టి అన్నీ ఇలాగ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఇలాగ చెట్లు ఉంటాయి అన్నీ ఆరేసాము. 5 నిమిషాల్లో ఆరిపోయిందనమాట. 2 పక్కల పట్టుకొని అలాగ ఆరేసాము. ఫస్ట్ ఒక 6-7 శారీస్ ఆరేసాము. అది అయిపోగానే తీసేసి మళ్ళీ ఒక 5-6 శారీస్ మళ్ళీ ఆరేసామన్నమాట. అంతా కూడా మేము అన్నం తినే లోపల 2 o'clock కల్లా మొత్తం ఆరిపోయాయి. అయితే అన్నీ తీసి 4 మడతల్లాగా వేసేసాను, కానీ అంత శుభ్రంగా మడతేయలేదు. నేను ఇంటికి వచ్చేసాను మధ్యాహ్నానికి. అయితే చూడండి అన్నీ శుభ్రంగా అప్పటికే బాగా ఆరిపోయి బాగా పిలపల అంట బాగా ఆరిపోయాయి అనమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి మీరు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగ పెట్టి చూడండి, చాలా బాగా వస్తాయి చీరలు. మీకు ఏమీ ముతక బారినట్టు అట్లా కూడా ఏమీ ఉండదు, బాగుంటాయి. కాటన్ చీరలు మాత్రం బాగుంటాయి. నీ చూడు ఎట్ట కూర్చొని యాడికి యాడికి చెప్పండి, యాడికి లేదు లేయండి. ఓ నాన్న బుడ్డమ్మ పమ్మ లేండ్రా లేండి. బుడ్డి కోడి తంత నిన్ను బుడ్డి కోడి వచ్చమ్మా ఆడిపోయిందనమ్మ. ఓ తల్లి ఆడిపోయింది. కర్ర అదే కర్ర ఏదిరా కర్ర ఏదిరా ఏం చేయంట నాన్న ఏం చేయంట. నేను 3 o'clock కల్లా రిటర్న్ వచ్చేసాను అనమాట. నాకు ఎందుకంటే ఇంటి దగ్గర మళ్ళీ ఈ కుక్క పిల్లలన్నీ ఉన్నాయి కదా, వాటికి భోజనాల కోసం అని చెప్పేసి వచ్చేసాను. మధ్యాహ్నం అక్కడి నుంచే తెచ్చాను, వాటికి పెట్టాను. ఇదైతే నైట్ అనమాట. బుడ్డగాడు మళ్ళీ ఆకలి అని తిరుగుతూ ఉంటే నేనైతే కొంచెం పాలు కాసి అయితే పోసాను. నాకు దోసపిండి ఉండింది, ఆ దోశలు పోసి అయితే తినాను అనమాట. ఈరోజైతే మొత్తం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే, ఎక్కువైతే నేను ఇంకేం షూట్ చేయలేదు. సింపుల్గా అదైతే మీకు యూస్ఫుల్ అవుతుందని నేను కొంచెం చూపెట్టాను. ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటా ఉన్నాను. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.